నియోజకవర్గంలో వైసీపీ ప్రస్తుత ఇన్ఛార్జ్ యాక్టివ్గా లేరు. దీంతో గతంలో సమన్వయకర్తలుగా పనిచేసిన నేతలు క్రియాశీలకంగా మారారు. పార్టీ బాధ్యతల్ని చేపడతామని పెద్దల దగ్గర పంచాయతీ కూడా పెట్టారు. కొత్త వారికి పదవి ఇవ్వాలంటే ప్రస్తుత ఇన్ఛార్జిని మార్చాలి. ఈ పంచాయతీని ఎలా పరిష్కరించాలన్న అంశంపై ఫ్యాన్ పార్టీ నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ప్రస్తుత ఇన్ఛార్జ్ ఎవరు? పోటీదారులెవరు? వాజ్ ది స్టోరీ? ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో వైసీపీ కొత్త ప్లాన్స్ వేస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఇక్కడ యాక్టివ్ గా లేదు. ఈ స్థానంలో పరాజయం పాలైన ఆదిమూలపు సురేష్ నియోజకవర్గానికి ముఖం చాటేశారు. దీంతో పార్టీ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లే నేత లేని లోటు కనిపిస్తోంది. గతంలో ఈ నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉండేది. కానీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 నుంచి ఎస్సీ రిజర్వ్ సీటుగా మారింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ బోణీ కొట్టలేదు. గత ఎన్నికల్లో అయినా గెలవాలని భావించి చేసిన ప్రయోగం బెట్స్ కొట్టింది. అప్పట్లో ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆదిమూలపు సురేష్ ను కొండపికి బదిలీ చేసింది. ఈ సీటు నుంచి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిని గత ఎన్నికల్లో దెబ్బ కొట్టాలన్న ఫ్యాన్ పార్టీ వ్యూహం ఫలించలేదు. అప్పటి మంత్రి ఆదిమూలపు సురేష్ పై గెలిచిన డోలా కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. నియోజకవర్గంలో తన మార్కు చూపిస్తున్నారు. బాల వీరాంజనేయ స్వామికి ఇది 3వ విజయం. ఇక కొండపి నియోజకవర్గంలో ఓడిపోయిన ఆదిమూలపు సురేష్ ఆ తర్వాత నుంచి ముఖం చాటేశారు. దీంతో ఇన్ఛార్జ్ పదవి కోసం వైసీపీ లీడర్లు పోటీ పడుతున్నారు. రేసులో ఉన్న నేతలంతా గతంలో ఇక్కడ పెత్తనం చేసిన వారే. దీంతో వైసీపీ పెద్దలకు కొండపి వ్యవహారం తలనొప్పిగా మారింది. గత ఎన్నికలకు ముందు ఎర్రగొండపాలెంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ను వైఎస్ జగన్ కొండపికి బదిలీ చేశారు. జగన్ మాట జవదాడడం ఇష్టం లేని సురేష్ కొండపి వచ్చి పోటీ చేశారు. అయితే 2009 నుంచి 2019 వరకు జరిగిన 3 ఎన్నికల్లో 2 స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు. 2009లో ఎర్రగొండపాలెం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా సంతనూతలపాడు నుంచి గెలిచారు. 2019లో మళ్లీ ఎర్రగొండపాలెం వచ్చి పోటీ చేసి నెగ్గారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా 5 ఏళ్లు పనిచేశారు. కానీ ప్రజలతో పాటు పార్టీలోనూ వ్యతిరేకత పెరిగింది. దీంతో గత ఎన్నికల్లో కొండపికి బదిలీ అయ్యారు. కానీ కాలం కలిసి రాకపోవడంతో ఓటమి తప్పలేదు. సురేష్ ను కొండపి తీసుకురావడంలో వైసీపీ వ్యూహం వేరుగా ఉంది. నియోజకవర్గంలో పాతుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని దెబ్బకొట్టాలని భావించింది. కానీ ఫ్యాన్ పార్టీ స్ట్రాటజీ బెట్స్ కొట్టింది. సీన్ రివర్స్ అవడంతో ఖంగుతింది. 2009లో కొండపి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయిన డోలా ఆ తర్వాత 2014, 2019, 2024 వరకు వరుసగా 3 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఓటమితో డీలాపడిన ఆదిమూలపు సురేష్ కొండపిని ఖాళీ చేశారు. ఎన్నికలప్పుడు అద్దె భవనంలో హడావుడిగా ప్రారంభించిన వైసీపీ కార్యాలయాన్ని వెకేట్ చేసి వెళ్లిపోయారు. కొండపి వైపు చూడడం లేదు. దీంతో వైసీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం 3 లీడర్లు పోటీలోకి వచ్చారు. మాజీ ఎమ్మెల్సీ జూపుడి ప్రభాకర్, మాదిసి వెంకయ్య, వరికూటి అశోక్ బాబు రేసులో ఉన్నారు. అందరూ ఇక్కడ సమన్వయకర్తలుగా పనిచేసిన వారే. 2014లో కొండపి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జూపుడి ప్రభాకర్ తిరిగి తనకు బాధ్యతలు అప్పగించాలని తాడేపల్లి పెద్దల దగ్గర పంచాయతీ పెట్టారు. అలాగే 2019లో పరాజయం పాలైన మాదాసి వెంకయ్య కూడా కొండపి బాధ్యతల కోసం తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ డాక్టర్ గా రోగులు నాడి పరీక్షించి సక్సెస్ రేట్ సాధించిన ఈయన పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ తో ఉద్యోగానికి రిజైన్ చేసి వైసీపీలో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రజల పల్స్ ని పట్టలేకపోయారు. అటువంటి వెంకయ్య ఇప్పుడు సమన్వయకర్త పదవిస్తే వచ్చే ఎన్నికల్లో కొండపిలో పార్టీ బోణీ కొట్టే విధంగా చేస్తానన్న వాదాన్ని అధిష్టానం దగ్గర వినిపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 ఏళ్ల పాటు కొండపి ఇన్ఛార్జిగా పనిచేసి పెత్తనం చెలాయించారు మాదాసి వెంకయ్య. దీంతో ఇప్పుడు మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. వెంకయ్య తర్వాత వరికుటి అశోక్ బాబు సమన్వయకర్తగా పనిచేశారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని భావించారు. కానీ జగన్ బదిలీల బంతాటలో భాగంగా అశోక్ బాబు కొండపి నుంచి బాపట్ల జిల్లా వేమూరుకు వెళ్లారు. అక్కడి నుంచి మేరుగు నాగార్జునను సంతనూతలపాడుకు బదిలీ చేశారు. వేమూరులో అశోక్ బాబు, సంతనూతలపాడులో నాగార్జున ఓడిపోయారు. ఇద్దరూ ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు.
కానీ బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న నాగార్జున తన సొంత నియోజకవర్గం వేమూరు ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. వేమూరులో ఓడిపోయిన అశోక్ బాబు నియోజకవర్గంలో వైసీపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వేమూరు బాధ్యతల్ని మేరుగు నాగార్జునకు అప్పగిస్తే తనకు కొండపి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని వరికుడి అశోక్ బాబు కండిషన్ పెడుతున్నారు. ఇక్కడే పెద్ద చిక్కు వస్తోంది. అశోక్ బాబుకు కొండపి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఆదిమూలపు సురేష్ పరిస్థితి ఏంటన్నదే చర్చ. మాజీ మంత్రి మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వస్తే ఎలా అన్న అంశం చుట్టూనే కొండపి వైసీపీ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ఓవైపు మాదాసి వెంకయ్య, మరోవైపు వరికుటి అశోక్ బాబు, జూపూడి ప్రభాకర్ ఇన్ఛార్జి పోస్టు కోసం పోటీ పడుతున్నారు. పదవి ఇచ్చే ముందు పార్టీ నాయకత్వం అన్ని ఆలోచిస్తుంది. వచ్చే ఎన్నికల వరకు పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యకర్తని సమీకరించే సత్తా ఎవరికి ఉందన్న అంశాన్ని పరిశీలిస్తుంది. ఖర్చులు భరించే స్తోమత ఉందా లేదా అన్న విషయాల్ని చూస్తుంది. ప్రస్తుత సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ క్రియాశీలకంగా లేకపోవడంతోనే ఇతరులు ప్రయత్నిస్తున్నారు. కొత్త ఇన్ఛార్జిని నియమించాలంటే సురేష్ ని మరో నియోజకవర్గానికి పంపాలి. ఇది తేలకుండా కొత్త నేతలకు కొండపి పదవి ఇవ్వరు. ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. సురేష్ ను ఎర్రగొండపాలెం పంపే అవకాశం లేదు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. సంతనూతలపాడులో ఓడిపోయిన నాగార్జునను గతంలో ప్రాతినిధ్యం వహించిన వేమూరుకు పంపితే సురేష్ కు అక్కడ సర్దుబాటు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమే కావడంతో ఇందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. కొండపి వైసీపీ బాధ్యతల కోసం 3 లీడర్లు పోటీ పడుతూ ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జి పదవి ఎవరిని వరిస్తుందో అన్నది చర్చనీయాంశంగా మారింది. కొండపి వైసీపీ తెర మీదకు పాత లీడర్లే వస్తారా లేక కొత్త నాయకులు ఎవరైనా పుట్టుకొస్తారా అన్నది చూడాలి.